ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగున్నారు కదా? మీ అందరి నిమిత్తం ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. ధైర్యం కలిగి ఉండి దేవుని బిడ్డ, ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ప్రతి ఒక్కరు కూడా చెబుదాము. మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించెదను. ఆమేన్. దేవుడు ఈరోజు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రియమైన బిడ్డ. ఈరోజు నీ పంటను అంటే నీ కుటుంబాన్ని కానీ, నీ కష్టాంచితాన్ని కానీ, లేకపోతే నీ జీవితంలో ఏదో ఒక నువ్వు ప్రయాసపడిందంతా కూడా నీటిలో పోసినట్లుగా అయిపోతుందేమో. నీ ఒక ప్రయాసను వృధా చేసేవి నీ జీవితంలో నువ్వు కన్నులారా చూస్తున్నావేమో ప్రియదేవుని బిడ్డ. ప్రయాసపడి కుటుంబాన్ని కట్టుకుంటుంటే కుటుంబం అంతా పాడైపోతా ఉందేమో. ప్రయాసపడి నీవు కష్టపడుతూ ఉంటే నీ కష్టార్జితం అంతా కూడా వృధా అయిపోతుందేమో. ప్రభా, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతూ ఉన్నాను, నా కష్టార్జితం వృధా అయిపోతుంది ప్రభా. నా పంట అనవసరంగా శత్రువుల చేతికి అప్పగింపబడతా ఉంది, అనవసరంగా నా పంట నాశనం అయిపోతా ఉంది, నా ప్రయాస వృధా అయిపోతుంది అన్నట్లుగా నీ పరిస్థితులు ఉన్నాయేమో. ఈరోజు చాలా మంది మేము చూస్తూ ఉంటామండి, ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారు ప్రయాసపడిందంతా ఒక్క నిమిషంలో అది నీళ్ళలో పోసినట్లుగా అయిపోతూ ఉంటాయి. గడిచిన దినాల్లో కూడా చూసాం కదా, ఎంతో మంది కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయాయి. వారి కష్టార్జితము అనేక సంవత్సరాల నుంచి వారు కష్టపడిందంతా కూడా ఎంతో మంది నష్టపోయారు, ఎంతో మంది వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ రోజు కూడా మనం అటువంటి పరిస్థితులు అనుకొని, ఆపదలు అనుకొని, సమస్యలు అనుకొని, పోరాటాలు కొంతమంది జీవితాల్లో వారి కష్టాన్నంతా కూడా నాశనం చేస్తూ ఉన్నాయండి. ఈరోజు ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో, చాలా కష్టపడుతున్నావు, ప్రతిఫలం కలగట్లేదేమో, నీ కష్టం అంతా కూడా ఇలా వచ్చినట్లే వచ్చి నీ చేతిలోకి వచ్చి కనుమరుగైపోతా ఉందేమో. చాలా మంది ఆర్థికపరమైన ఈ అనుభవం చూస్తూ ఉంటారండి. ఆర్థిక పరంగా ఈ అనుభవం చూస్తూ ఉంటారు. నెలంతా కష్టపడతారు, 30 రోజులు వారికి ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా, వాతావరణం సహకరించకపోయినా, ఆరోగ్యాలు సహకరించకపోయినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా 30 రోజులు వారు కష్టపడితే వారికి వచ్చే ఆ నెల జీతము, వారికి వచ్చే ఆ కష్టార్జితము వారు చూస్తుండగానే కనుమరుగైపోతుంది. మరలా ఇంకా కొదువని అనిపిస్తూ ఉంటుంది. ఇంత కష్టపడుతూ ఉన్నాను, ఇంత పని చేస్తా ఉన్నాను, అయినా కొదువేంటి, నా జీవితంలో ఎందుకు లేమి నేను అనుభవిస్తున్నాను అని అనేకులు బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, కొద్ది మాటలు మనం చూసినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మందిరంలో ఆహారం ఉన్నట్లుగా దశమ భాగాన్ని మీరు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆకాశ వాక్యాలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇస్తాను, నీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, మీరు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నారో, ఏ మందిరంలో మీరు ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ నిశ్చయంగా దేవుని వాక్యం అపోస్తులైన పౌలు కూడా రాస్తూ, గలతీలకు రాసిన ఆ పత్రికలో రాస్తూ చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇవ్వాలి. ఈరోజు నీ పంటను ఎవరో ఒకరు తినేస్తా ఉన్నారు. దేవుని యొద్ద ఎవరైనా దొంగిలించగలుగుతారా అని అక్కడ రాయబడి ఉంటుంది మలాకి గ్రంథం. ఒకవేళ మీరు చదవగలిగినట్లయితే చదవండి 3వ అధ్యాయము. దేవుని యొద్ద ఎవరైనా దొంగిలించగలుగుతారా అంటే ఎవరు దొంగిలించగలుగుతారంటే, దేవుని మందిరంలోకి, ఆయన నిధిలోనికి 10వ వంతు తీసుకురాకపోవడమే దేవుని యొద్ద దొంగిలించడం అంట. ఈరోజు నీ పంట నశించిపోవడానికి, నీ పంట వృధా అవ్వడానికి, నీ కష్టార్జితము నువ్వు అనుభవించకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? నమ్మకముగా దశమ భాగం ఇవ్వకపోవడమే. అది ఏ సంఘానికి వెళ్తున్నా నువ్వు కొంతమంది అంటే కానుక గురించి చెప్పగానే, దశమ భాగం గురించి చెప్పగానే అడుగుతున్నారు అనుకుంటారు. కానీ మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఎవరి ద్వారా మీరు ఉపదేశింపబడుతున్నారో, ఎవరి ద్వారా మీరు బలపరచబడుతున్నారో ఆ మందిరంలో సమృద్ధి ఉండినట్లుగా ప్రభువు మీకు ఇచ్చిన దానిలో అప్పు చేసేమని దేవుడు చెప్పట్లేదండి. లేకపోతే ఇంకేదో చేయమని ప్రభు చెప్పట్లే. మీ కష్టార్జితంలో దేవుడు మీకు ఆశీర్వదించి మీకు ఇచ్చిన దాంట్లోంచి ప్రభువుకి 10వ వంతు చెల్లించాలి. 10వ వంతు మనం ఎక్కడ చూస్తామంటే, అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర మనం చూస్తూ ఉంటాం 10వ వంతు చెల్లించాడంట. యాకోబు కూడా అంటా ఉంటాడు, ప్రభువా నేను వెళ్ళి నా మార్గం అంతట్లో కూడా క్షేమంగా నేను మరలా తిరిగి వస్తే నేను పొందుకున్న దాంట్లో 10వ వంతు నీకు ఇస్తాను అని
చెప్పి యాకోబు కూడా తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పటికీ మీకు అలవాటు లేకపోతే మీరు వెళ్తున్న సంఘంలో, మీరు వెళ్తున్న మందిరంలో నమ్మకముగా దేవుని మందిరంలో సమృద్ధైన ఆహారం ఉన్నట్లుగా 10వ వంతు చెల్లించే వారిగా ఉండండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీ పంటను తినివేసే పురుగుల్ని గద్దిస్తాడు. కొంతమందికి అనారోగ్యాలకే డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఉంటుందండి. బంధువులకు తెచ్చిన జీతం రాగానే ఎక్కడి నుంచో బంధువులు వచ్చి పడుతూ ఉంటారు. డబ్బంతా అయిపోతూ ఉంటుంది. లేనిపోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి, లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. భయంకరమైన ఉన్న వస్తువులు పాడైపోయి, అప్పుడే కొన్నాం కదా, ఇప్పుడే పాడైపోయింది ఏంటా అన్నట్లుగా వస్తువులు పాడైపోయి వాటికి ఖర్చు పెట్టి వీటికి ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు చాలా మందికి ఎందుకు కలుగుతున్నాయంటే, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే ప్రభువుకి ఇవ్వాల్సింది ప్రభువుకి ఇవ్వండి. తద్వారా మీ పంటను తినివేసే పురుగులు దేవుడు గద్దిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా ఉండాలి. నిశ్చయంగా ఒకవేళ ప్రభుకి వ్యతిరేకమైన మార్గంలో మనం ఎప్పుడైనా వెళ్తూ ఉండొచ్చు, దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఉగ్రత మన మీద రాకూడదు, మన పంటను పురుగులు తినివేయకూడదు, చీడ పురుగులు తినివేయకూడదు. అంటే మనం ఎలా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఈ మాటలు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉంది. అదే విధంగా 2వ అధ్యాయం 25వ వచనం, మనం ఆ వచనాలన్నీ కూడా చదివినప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు అని రాయబడి ఉంది. అక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం అనేకమైన వాగ్దానాలండి. ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 25వ వచనం మనం చూసినట్లయితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లుగా నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిస్తాను. ఆమేన్. ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక మీ జీవితంలో ఎన్నో సంవత్సరాల ప్రయాసం వృధా అయిపోయిందేమో, లేదంటే దేవునికి ఆయాసకరమైన మార్గంలో వెళ్ళి ఆయన ఉగ్రత మీ మీద రావడం వల్ల మీ జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితి చూస్తున్నారు. మనకి ఇక్కడ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మన పంట నాశనం అయిపోతుంది. రెండోదిగా దేవుని ఉగ్రత మన మీద వచ్చినట్లుగా మనం జీవిస్తే, ఆయనకు ఆయాసకరంగా మనం జీవిస్తే, దేవుడు పంపిన మహాసైన్యం తినివేసిన పంట అంట. దేవుడే ఆ ఉగ్రతను కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డ, ఆయాసకరమైన పనులు చేస్తున్నారేమో, ప్రభువు దృష్టికి నీచమైంది చేస్తా ఉన్నారేమో, నిశ్చయంగా ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఉపవాసం ఉండి కన్నీరు కష్ట, ప్రభువా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. నెనివే పట్టణంలో యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు నెనివే రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు తన ఉగ్రత చూపడం మానివేశాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంత కష్టపడ్డ ప్రతిఫలం కలగట్లేదా? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి, తద్వారా నీ పంటను తినివేసిన సంవత్సరముల పంట, గడిచిన సంవత్సరాల్లో నీ పంటను తినివేసిన ఎంత పంటనైతే నువ్వు నష్టపోయావో, ఎంత కష్టార్జితానైతే నువ్వు నష్టపోయావో, ఎంత లేమినైతే నువ్వు చూసావో, నీ కష్టానికి తగిన ఏ ప్రతిఫలాన్ని ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో అది తిరిగి ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నిశ్చయంగా ఉపవాసం ఉండి ప్రార్థించండి, ప్రభు సంవత్సరంలో పంటను మీకు మరలానిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయా, ఎంతమంది అయితే మాటలు విని ఒక తీర్మానం తీసుకున్నారో వారి జీవితాల్లో అయా వారి పంటను తినివేసే పురుగుల్ని గద్దించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలు చేత నడిపించండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రోజంతను నీ సన్నిధిని తోడుగా నుండి చేసి, నీ కృపను తోడుగా నుండి చేసి ఉన్నతమైన కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.